ఏమైంది నగరానికి? ఏమిటి దుమ్ము ఈ ధూళి? ఎవరు నోరు మెదపరేంటి? ఈ నిర్లక్ష్యానికి పాడాలి చమరగీతం. సినిమా ప్రారంభంలో ఈ యాడ్ మనం చూసే ఉంటాం. ఇప్పటికీ యువతరానికి, మధ్య వయసు ఉన్నవారికి కాస్త అనుకూలంగా మార్చుకుంటే దీని అర్థం మారిపోతుంది. అది ఎలా ఉంటుందంటే, ఏమైంది ఈ యువతరానికి, మధ్య వయసు వారికి? ఏమిటి సంబంధాలు, ఏమిటి వ్యవహారాలు? సరైన ఈడు జోడు కాకుండా ఈ ఆంటీల వెంట పడుతున్నారు ఎందుకు? వాళ్ళని ఎందుకు పెళ్లి చేసుకుంటున్నారు? కొందరు వాళ్ళతో జీవితాన్ని ఎందుకు గడపాలి అనుకుంటున్నారు? ఇలా మారిపోతుంది. ఆ మధ్య ఉత్తరప్రదేశ్లో 20 సంవత్సరాల అబ్బాయి 40 సంవత్సరాల మహిళతో రిలేషన్షిప్ మొదలుపెట్టాడు. ఆమె భర్త వీరిద్దరి వ్యవహారాన్ని పోలీసుల దాకా తీసుకెళ్లాడు. అయినప్పటికీ ఆ అబ్బాయి ఆమెతోనే ఉంటానని బెట్టు చేశాడు. ఎంత నచ్చ చెప్పినా వినకపోవడంతో ఆమె కూడా అతని మాయలో ఉండడంతో 2 కుటుంబాల సభ్యులు ఏమీ చేయలేకపోయారు. చివరికి వదిలేశారు. వాళ్ళిద్దరూ ఇప్పుడు కలిసి ఉంటున్నారు. 40 ఏళ్ల వ్యక్తి, 60 ఏళ్ల మహిళ, 35 ఏళ్ల మహిళ, 27 ఏళ్ల వ్యక్తి, 35 సంవత్సరాల వ్యక్తి, 60 సంవత్సరాల మహిళ చెప్పుకుంటూ పోతే ఇటీవల కాలంలో ఎన్నో సంఘటనలు జరిగే. సరైన ఈడు జోడుతో కనిపించాల్సిన ఈ కాలపు పిల్లలు ఇలా మారిపోవడం నిజంగా ఆందోళన కలిగిస్తుంది. అలాగని ఈ బంధాలు మధ్యలోనే ఆగిపోవడం లేదు, పరిపక్వతతో సాగుతున్నాయి. కొందరైతే కేవలం డబ్బు కోసమే ఆ తరహా వ్యవహారాలకు పాల్పడుతున్నారు. తిరుపతిలో ఓ వ్యక్తి భర్తను కోల్పోయిన ఒక మహిళకు దగ్గరయ్యాడు. ఆమె డబ్బు మొత్తం తీసుకుని మోసం చేశాడు. ఇటువంటి సంఘటనలు కూడా జరుగుతూనే ఉన్నాయి. నేటి కాలం అమ్మాయిలు ఇండిపెండెంట్గా ఉండాలని అనుకుంటున్నారు. వారికి ఆర్థిక స్వాతంత్రం కూడా అధికంగా ఉంది. అలాంటప్పుడు భర్త సంపాదన మీద లేదా భర్త అజమాయిషీలో ఉండాలని అనుకోవడం లేదు. అటువంటి వారితో నేటి తరం అబ్బాయిలు సంసారం సరిగా చేయలేకపోతున్నారు. ప్రతిసారి గొడవలు, ఇబ్బందులు ఎదురవుతున్న నేపథ్యంలో ఇలాంటి సంసారం అవసరమా అనుకుంటున్నారు. అందువల్లే వయసులో పెద్ద మహిళలను ఇష్టపడుతున్నారు. వారిలో మెచ్యూరిటీ ఉంటుందని, ఖర్చులకు అంతగా డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉండదని, పైగా పరిపక్వతతో ఆలోచిస్తూ ఉంటారని, అటువంటి వారితో గొడవలు జరగకపోగా మానసికంగా ప్రశాంతంగా ఉంటుందని అబ్బాయిలు భావిస్తున్నారు. అందువల్ల ఇటువంటి బంధాలకు ఓటేస్తున్నారు. చాలా వరకు నేటి కాలంలో ఇటువంటి రిలేషన్షిప్సే కొనసాగుతున్నాయి. అయితే ఈ బంధాలు మొత్తం అన్నీ గొప్పగా సాగుతున్నట్లు లేవు. కొన్ని మధ్యలోనే ముగిసిపోతున్నాయి. ముఖ్యంగా కొంతమంది అబ్బాయిలు పైశాచికంగా ప్రవర్తిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో డబ్బు కోసం అలవాటు పడి నమ్మి వచ్చిన మహిళను ముంచేస్తున్నారు లేదా దారుణాలకు పాల్పడుతున్నారు. అయితే ఇటువంటి బంధాలు ప్రారంభంలోనే బాగుంటాయని, ఆ తర్వాత మొదటికే మోసం తీసుకొస్తాయని, అందువల్ల ఇటువంటి వాటి వల్ల ఆకర్షితులు కాకుండా ఉండటమే మంచిదని నేటి యువతకు మానసిక విశ్లేషకులు సూచిస్తున్నారు.